నాన్నగారు చెప్పారు FD లో పెట్టు, సేఫ్ గా ఉంటుంది అని. నేను అదే డబ్బుని సోలార్ లో పెట్టమని చెప్తున్నాను. ఎవరు కరెక్ట్? ఇచ్చిన లెక్క వేద్దామా? సేఫ్, గ్యారంటీ అండ్ నో రిస్క్ అర్థమయ్యే విషయమే. కానీ ఒకసారి నెంబర్ చూడండి. 2 lakhs FD లో పెట్టారనుకోండి, SBI ఇప్పుడు ఇచ్చే బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% per annum. 7% into 25 years మీకు రిటర్న్ వచ్చేది అప్రాక్సిమేట్లీ 3.5 lakhs. అదే 2 lakhs తో సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించుకున్నారనుకోండి, గవర్నమెంట్ మీకు 78,000 సబ్సిడీతో సపోర్ట్ చేస్తుంది. అంటే మీ యాక్చువల్ పాకెట్ నుంచి వెళ్ళేది కేవలం 1.22 lakhs మాత్రమే. మీ ఇంట్లో యావరేజ్ కరెంట్ బిల్ 3,000 అనుకోండి. సోలార్ ఇన్స్టాలేషన్ చేసిన తరువాత అది 3,000 నుంచి 300 కి తగ్గుతుంది. అంటే మీరు నెలకి సేవ్ చేసేది అక్షరాల 2,700. ప్రతి నెల 2,700 ఇంటూ 12 months మనం వేసుకున్నట్లయితే ఇయర్లీ మీకు 32,400 సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కరెంట్ యూనిట్ రేట్స్ అనేవి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. యావరేజ్ గా 5 to 6% పర్ ఇయర్. అంటే మీ సేవింగ్స్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. మీరు ఇంట్లో లేనప్పుడు కూడా మీ సోలార్ సిస్టమ్, సోలార్ యూనిట్స్ అనేవి జనరేట్ చేస్తూనే ఉంటాయి. ఆ జనరేట్ అయిన కరెంట్ గ్రిడ్ కి వెళ్తుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఆ యూనిట్స్ ని లెక్కగట్టి ఆ డబ్బుని డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే జంప్ చేస్తుంది. అంటే మీ ఇంటి పైకప్పు ఒక ప్యాసివ్ ఇన్కమ్ మిషన్ లాగా మీకు పనిచేస్తుంది. 25 సంవత్సరాల టోటల్ సేవింగ్స్ ఎంతో తెలుసా? సేవింగ్స్ ప్లస్ నెట్ మీటరింగ్ ఇన్కమ్ కలిపితే 25 years లో మీరు టోటల్ గా 8 లక్షల నుండి 10 లక్షల వరకు మీరు బెనిఫిట్ పొందుతారు. అది కేవలం 1.22 lakhs ఇన్వెస్ట్మెంట్ తో మాత్రమే. మీరే చెప్పండి, ఏది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. షేర్ దిస్ వీడియో టు your friends and family. Thank you.